షాహీ గోష్ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా 2 ఉల్లిపాయలని చక్కగా బాయిల్ చేసి పెట్టుకొని పైన తొక్క తీసేసాను. తర్వాత పాలు, 1/2 కిలో మటన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కసూరి మేతి, బ్రౌన్ ఆనియన్స్, అలాగే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, బాదాం పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రోజ్ వాటర్, మసాలా దినుసులు, ఇంకా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం. సో పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. ఫైనల్గా మనం బిర్యానీ మొత్తం ఎందులో వండుకుంటామో ఆ గిన్నె పెట్టేసుకోవాలి పొయ్యి మీద. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. షాహీ బిర్యానీ అంటే తెల్లగా ఉంటుందండి, వైట్గా ఉంటుంది అన్నమాట. ఇందులో కారం వేయం, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది. అండ్ మైల్డ్గా ఉంటుంది, మసాలాలు ఎక్కువగా ఘాటుగా అలా ఉండదు. మైల్డ్గా చిన్న పిల్లలు కూడా హ్యాపీగా తినేలా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెయ్యి మటుకి బాగా పడుతుంది. అలాగే పొయ్యి మీద అక్కడ వేడి నీళ్ళు కూడా పెట్టాను, ఎసరు పెట్టాను అనమాట. ఇందులో బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, లవంగాలు. ఇందులో వేసిన మసాలాలన్నీ మనం నీళ్ళల్లో కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మసాలా వాటర్ అవుతాయి. అప్పుడు అందులో మనం బియ్యం వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి చక్కగా మటన్ని మగ్గనివ్వాలి. ఇక్కడ చూడండి, ఉడికించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఉడికించుకున్న ఉల్లిపాయ పేస్ట్ చేసాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోనే బాదాం పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ మంచి రిచ్నెస్ వస్తుంది, కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే 1 కప్పు కమ్మటి పెరుగు పుల్లగా ఉంటే బిర్యానీకి ఎప్పుడు బాగుండదు. మనం వెజ్ బిర్యానీ చేసినా నాన్ వెజ్ బిర్యానీ చేసినా పెరుగు మటుకి కమ్మగా ఉండాలి. అలాగే ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటాం. ఇందులో బాదాం పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసాను. అలాగే పాలు కూడా వేయాలన్నమాట. 1 బౌల్ అంతా పాలు. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి ఇందులోనే మనం ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఇందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను, కొన్నేమో లాస్ట్ గార్నిష్ కోసం, కొన్నేమో ఇందులో వేసేస్తే ఆ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. కసూరి మేతి, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం గార్నిష్ కుంచుకొని మిగతాది కట్ చేసుకున్నాను. ఫ్రెష్ కొత్తిమీర. ఎప్పుడైనా మనం ఏ టైప్ బిర్యానీ చేసినా సరే అందులో ఫ్రెష్ హర్బ్స్ మటుకి చాలా చాలా ముఖ్యం. కొత్తిమీర, పుదీనా ఎంత ఫ్రెష్గా ఉంటే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. సో అలాగే పుదీనా కూడా వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసేద్దాం. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మూత తీసి మటన్లో కొంచెం వాటర్ బయటకు వస్తాయి. మటన్ మగ్గుతూ ఉన్నప్పుడే ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి చూసారా, చిన్న స్పూన్ అంతా వేసాను అంతే. మామూలుగా మనం బిర్యానీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువ వేస్తాం, ఎందుకంటే ఎక్కువ మసాలాలు కారం వేస్తాం కాబట్టి అది బాగుంటుంది. ఇప్పుడు మనం చేస్తుంది చాలా మైల్డ్గా ఉండే బిర్యానీ కదా, ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్ మటన్లో కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసేసాం కదా, మటన్తో పాటు వేసేసుకోవాలి. ఇందులో
మనం బాదం పేస్ట్ వేసాం కాబట్టి కుక్ అయిన తర్వాత కొంచెం థిక్ అయిపోతుంది, అంటే దగ్గరగా వచ్చేస్తుంది. సో అందుకే కాస్త పల్చగా చేసుకోవాలి. ఇందులో నీళ్ళు వేసేసి బౌల్ని ఒక్కసారి వాష్ చేసి ఇందులో వేసేద్దాం. ఇదంతా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టి ఆల్మోస్ట్ మనం ఒక 30 to 40 minutes కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు ఇంకా కొంచెం మరిగిన తర్వాత అందులో మనం సాల్ట్ వేసుకుందాం. నీళ్ళు మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేస్తున్నాం. కొంచెం ఎక్కువ వేసుకుంటాం ఎందుకంటే వాటర్ తీసేస్తాం కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువ వేసుకొని ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకుందాం. నీళ్లు తీసేసి బియ్యం చక్కగా నానాలి. రైస్ మనకి ఒక 50% కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మటన్లో గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ కుక్ చేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైస్. ఒక 50% మనకి రైస్ ఉడకాలి. మరి రైస్ ఉడికే లోపల ఇక్కడ చూడండి, ఇందాకే గోధుమ పిండి తడిపి పెట్టేసుకున్నాను. మూత తీసుకొని దగ్గర పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పిండిని మూతకి సెట్ చేయాలన్నమాట. ఈ స్టవ్ మీదకి రైస్ని షిఫ్ట్ చేస్తాను, ఉడకడానికి కాస్త టైం పట్టేలా ఉంది. రైస్ ఒక 50% ఉడికిన తర్వాత చూడండి, ఇలా అయిన తర్వాత రైస్ని ఇలా పైన చక్కగా పరుచుకోవాలి. చూడండి చాలా గ్రేవీ ఉంది కాబట్టి రైస్ సగం ఉడికితే సరిపోతుంది. ఆ గ్రేవీతో పాటు రైస్ కుక్ అయి పర్ఫెక్ట్ అవుతుంది. మంచి జ్యూసీగా టేస్టీగా యమ్మీగా బాగుంటుంది అన్నమాట. స్టవ్ మీదకి నేను షిఫ్ట్ చేస్తున్నాను. అయితే కింద మనం పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టేసుకొని అప్పుడు మనం బిర్యానీ పైన దమ్కి పెట్టుకోవాలి, ఎందుకంటే అస్సలు అడగంటకుండా మాడకుండా కరెక్ట్గా దమ్ అవుతుంది అన్నమాట. ఇది రోజ్ వాటర్, కుంకుమ పువ్వు, పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు. ఇప్పుడు పైనుండి మళ్ళీ నెయ్యి వేసుకుందాం. మనం పిండి పెట్టుకున్న మూతని కరెక్ట్గా పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు పైన కాస్త బరువు పెట్టేసి మనకి 20-25 minutes దమ్ చేసుకుంటే సరిపోతుంది. సో మంట మట్టికి మరీ పెద్దగా పెట్టకుండా కొంచెం చిన్న మంటలోనే దమ్ చేసుకోవాలి. 20 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes అలా వదిలేసాను. వెంటనే తీయకూడదు, సెటిల్ అవ్వాలి. సో ఇప్పుడు కత్తి తీసుకొని ఇప్పుడు ఇలా జస్ట్ గిన్నెని తిప్పుతూ ఉంటే వచ్చేస్తుంది. కానీ ఒక సైడ్ నుండి లేపాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్. జస్ట్ మీ ముందే నేను ఓపెన్ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనం మధ్యలో చెక్ చేయడానికి రాదు, పిండి పెడితే టైం చూసుకొని కరెక్ట్గా టైంకి దించేసేయాలి. ఇప్పుడు బిర్యానీ అయినా ఉప్మా అయినా కొంచెం కింద లైట్గా అడుగంటితే ఆ టేస్ట్ బాగుంటుంది. ఉప్మా అడుగంటితే అయితే చాలా చాలా ఇష్టం అండి, భలే టేస్టీగా ఉంటుంది. రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. పైనుండి కాస్త కొత్తిమీర, మరీ ఎక్కువ వేసినా కూడా బిర్యానీలో కొత్తిమీర బాగుండదండి. అలాగే అక్కడక్కడ పుదీనా, ఇంకా
బ్రౌన్ ఆనియన్స్ మనకి కొంచెం మంచిగా వేసుకోండి. బిర్యానీతో పాటు రైతా ఇంకా సలాడ్. ఇంతే, అదిరిపోయింది కదా షాహీ గోష్ బిర్యానీ. మరొకసారి తయారీ విధానం చూసేయండి. షాహీ గోష్ బిర్యానీ తయారీ విధానం: ముందుగా పొయ్యి మీద బిర్యానీ గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, షాజీరా, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, లవంగాలు వేసి అదే మసాలాను వేడిగా ఉన్న నీళ్ళల్లో వేసి మరిగించి ఉప్పు వేసుకొని అందులో బాస్మతి బియ్యం వేసి 50% ఉడికించుకుంటూ ఉండాలి. ఈలోపు మసాలాలు వేగిన తర్వాత మటన్ వేసి కాస్త వేగనివ్వాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని ఉడికించి పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, బాదం పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, పాలు వేసి బాగా మిక్స్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కసూరి మేతి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న మటన్ లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మటన్ లో వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి ఉడుకుతూ ఉండగా పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ సగం ఉడికాక పైన పరుచుకొని పైనుండి కొద్దిగా రోజ్ వాటర్, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు, నెయ్యి వేసి పిండి పెట్టుకున్న ప్లేట్ ని మూత పెట్టేసి 20 నుండి 25 నిమిషాలు దమ్ చేసుకోవాలి. తరువాత బిర్యానీని ప్లేట్లోకి తీసుకుని పైనుండి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన షాహీ గోష్ బిర్యానీ రెడీ అవుతుంది.